గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి గాస్ సీడెల్ ఇటరేషన్. రైట్నా? గాస్ సీడెల్ ఇటరేషన్ ఇన్ ద మీన్ రిపీటెడ్ ఆర్ పునరావృతం. రైట్నా? అంటే చేసిన దాన్నే మరలా చేస్తాం. ఎలా చేస్తాం? ఇప్పుడు ఒకసారి ఎక్స్ వాల్యూస్ వచ్చాయి, ఎక్స్ వై అండ్ జెడ్ వాల్యూస్ వచ్చాయి. ఈ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ వాల్యూస్ తీసుకుంటే మరలా అదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసేటప్పుడు x1 y1 z1 వస్తాయి. మరలా దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం x2 y2 z2 అండ్ ఇంకా మరలా చేస్తే x3 y3 z3. ఇలా ఎప్పుడు చేస్తామంటే ఏ రెండు అయితే ఈక్వల్ అవుతాయో, ఏ రెండు యొక్క ఎక్స్ అండ్ వై వాల్యూ జెడ్ వాల్యూస్ ఈక్వల్ అవుతాయో అప్పటిదాకా మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం, మనకి ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ 10x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ఎక్స్ ప్లస్ 10y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ఎక్స్ ప్లస్ y ప్లస్ 10z ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, ఇక్కడ ఏముంది 10x ఉంది. సో నాకు ఎక్స్ వాల్యూ కాబట్టి 10x ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ y మైనస్ z. ఇప్పుడు నాకు ఏం కావాల్సింది? కేవలం నాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 6 మైనస్ y మైనస్ z. అగైన్ 10y is equal to 6 minus x minus z. That is equal to x is equal to, sorry, Nana, y is equal to 1/10 into 6 minus x minus z. And 10z is equal to 6 minus x minus y. That is equal to z is equal to 1/10 into 6 minus x minus y. ఇలా మనకి మూడు ఈక్వేషన్స్ వచ్చాయి. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఫస్ట్ మనం ఏమనుకుందామంటే x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏంది? x అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 6 మైనస్ వై మైనస్ జెడ్ కాబట్టి అప్పుడేం రాస్తాం? 1/10 ఇంటూ 6 మైనస్ వై అంటే ఏంది? 0, జెడ్ అంటే ఏంది? 0. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న? చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? సో దీన్ని ఏమన్నా మనం x1 అందాం. x1 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 6/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6. ఓకేనా? నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 6 మైనస్ ఎక్స్ మైనస్ జెడ్. సో ఇప్పుడు ఇది 1/10 ఇంటూ 6 మైనస్, ఇక్కడ ఎక్స్ అంటే ఎంత మనకు వచ్చింది? 0.6 మైనస్ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 5.4/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.54. ఏమొచ్చింది? 0.54. అండ్ z1 ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 6 మైనస్ ఎక్స్ మైనస్ వై. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 6 మైనస్ 0.6 మైనస్ 0.4. ఎందుకంటే మనకు y వాల్యూ ఆల్రెడీ వచ్చింది కాబట్టి 5.4. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది నాన్న? ఏమొచ్చింది? 4.86 వచ్చింది బై 10 కాబట్టి 0.486 అనమాట. 0.486. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి ఒకసారి మనకి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.6, y ఈజ్ ఈక్వల్ టు 0.54, z ఈజ్ ఈక్వల్ టు 0.486. ఈ ఎక్స్ వాల్యూని, ఇది x1 వాల్యూని, y1 వాల్యూని, z వాల్యూని మనం సెకండ్ టైం
రిపీట్ చేద్దాం. ఓకేనా? అప్పుడేమైంది x2 ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 6 మైనస్ y1 మైనస్ z1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 6 మైనస్ 0.54 మైనస్ 0.486. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 0.497. ఇది x2. అంటే y2 అయితే 1/10 ఇంటూ 6 మైనస్ x మైనస్ z ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 6 మైనస్ 0 x వాల్యూ ఎంత వచ్చినా 0.497. ఈ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి 0.497. అండ్ z వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.486. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటున్నానా y2 ఈజ్ ఈక్వల్ టు 0.502. మాకేం కావాలి మళ్ళా ఇప్పుడు z3 ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 6 మైనస్ x మైనస్ y. అప్పుడేంది నాన్న 1/10 ఇంటూ 6 మైనస్ 0.497 మైనస్ 0.502. దీన్ని సాల్వ్ చేస్తున్నాం. ఒక ఛాన్స్ వచ్చేసరికి z2 ఈజ్ ఈక్వల్ టు 0.50. 0.500. ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ x1 వాల్యూ ఏంది x2 వాల్యూ ఏంది వచ్చింది మనకి 0.497 అండ్ y2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.502 అండ్ z2 వాల్యూ వచ్చేసరికి 0.500. సో ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ i3 రిపీట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. చేసినప్పుడు ఏమొచ్చింది 1/10 ఇంటూ 6 మైనస్ y2 మైనస్ x2. అప్పుడు ఏమొచ్చింది నాన్న 1/10 ఇంటూ 6 y2 ఎంత 0.502 x వాల్యూ ఎంత 0.497. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 0.500. 0.500. అండ్ ఇప్పుడు మళ్ళీ y వాల్యూ ఎంత వచ్చింది 1/10 ఇంటూ 6 మైనస్ x3 మైనస్ z3. ఇప్పుడు వచ్చింది నాన్న 1/10 ఇంటూ 6 మైనస్ x3 అంటే ఎంత వచ్చింది మనకి కింద 0.500. z3 ఎంత వచ్చింది ఆల్రెడీ ఇక్కడ 0.500. ఇప్పుడు ఎంత వచ్చింది మళ్ళీ again మనకి ఆన్సర్ 0.500. నెక్స్ట్ మనకి ఏం కావాలా ఇది y3 అండ్ z3 వచ్చింది నాన్న 1/10 ఇంటూ 6 మైనస్ x2 మైనస్ y2. సో అప్పుడు వచ్చింది 1/10 ఇంటూ 6 మైనస్ y2 ఎంత వచ్చింది నాన్న 0.50 మైనస్ 0.500. ఇప్పుడు అయితే మళ్ళీ అగైన్ 0.50 వచ్చింది. సో ఇక్కడ ఏంది x వాల్యూ y వాల్యూ z వాల్యూ అంటే x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు 0.500 వచ్చింది. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది. సో మనకి x అండ్ y వాల్యూ z వాల్యూస్ వచ్చేసరికి 0.500. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థం కాకపోతే మరి ఒకసారి వినండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ.